అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్రను కూడా వేసుకోండి. ఇందులోకి 2 ఇంచులంత చింతపండుని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న టమాటా బీరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కోర్స్గానే మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా మిక్సీ పట్టుకోరాదండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకొకసారి 1 సెకండు మిక్సీ పట్టుకొని తీసేయండి. మరి ఎక్కువగా మిక్సీ పట్టొద్దు, ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను.